హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అలానే బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను చాలా డేస్ తర్వాత కాలేజ్కి వెళ్తున్నాను. అదే ఈరోజు మన వ్లాగ్. సో నేను కాలేజ్కి వెళ్ళాలంటే ముందు ఆర్టీసీ బస్సులో మా విలేజ్ నుంచి వేరే విలేజ్కి వెళ్ళాలి. అక్కడ కొంచెం సేపు మనం వెయిట్ చేస్తాము. ఇదే మనం వెయిట్ చేసే ప్లేస్ అనమాట. మా కాలేజ్ బస్ 8:40కి వచ్చింది. మేము ఈ విలేజ్కి 8కి వచ్చేస్తాము. సో మనం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. ఇంక ఇలా కాలేజ్ బస్ ఎక్కాము. మనకి కాలేజ్కి వెళ్ళే దారిలో గుండిగంగమ్మ టెంపుల్ అని ఫేమస్ టెంపుల్ ఉంది. చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ తిరునాళ్ళు కూడా బాగా చేస్తారు ఈ టెంపుల్లో. ఇంకా అలా డైలీ మేము టెంపుల్ని దర్శించుకొని డైలీ కాలేజ్కి వెళ్తాము ఒక మంచి ప్లెజెంట్ వైబ్తో. మా ఫ్రెండ్ చూడండి వైవాళ్ళు మంచిగా జరగాలని చెప్పి ఎలా ప్రే చేస్తుందో. సో ఇక్కడ నుంచి కాలేజ్కి ఒక 30 minutes to 40 minutes డిస్టెన్స్ అయితే ఉండిద్ది. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి మా కాలేజ్ లాస్ట్ డే అండ్ ఎక్స్టర్నల్ వైవా కూడా ఉంది. ఫ్రమ్ JNTUK నుంచి వస్తారంట. అందుకే కొంచెం టెన్షన్గా ఉంది ఎలా జరిగిద్దో ఏమో అని చెప్పేసి. నేను ఈసీఈ చదువుతున్నాను BBSR ఇంజనీరింగ్ కాలేజ్లో. ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాను. సో ఇదే మాకు లాస్ట్ డే. ఫైనల్లీ కాలేజ్ కూడా వచ్చేసింది మనకి. కొత్తగా ఉంది ఇలా లాస్ట్ డే అవుతుంది అంటే. ఇన్ని రోజులు ఏం అనిపించలేదు, ఏముంది కాలేజ్ అయిపోతే జాబ్ చేస్తాం హ్యాపీ అనుకున్నాను. కానీ ఈరోజే లాస్ట్ కాలేజ్ కంటే కొత్తగా ఉంది. సో మా వాళ్ళు కాలేజ్లోకి రాగానే టీషర్ట్స్ మీద దాడి చేశారు చూసుకోవడానికి. అందరూ ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరిని పట్టించుకోవట్లేదు కూడా. ఎవరి బ్యాచ్లతో వాళ్ళు కూర్చున్నారు, చిల్ అవుతున్నారు. చాలా డేస్ తర్వాత కలిసి కదా ఈ మాత్రం ఉండాలన్నమాట. మా కాలేజ్ టాప్ కూడా లేచిపోతుంది. ఇంకా కొంతసేపు మేము సింగింగ్ స్టార్ట్ చేసాం. ఇవి ఇంకా కొంతసేపు బోర్ కొట్టి సింగింగ్ పెట్టుకున్నాము, సింగింగ్ కాంపిటీషన్ లాగా. ఇవి మా టీషర్ట్స్, సిగ్నేచర్కి ఇవే కొన్నాము మేము. ఇదే మా థీమ్ టీషర్ట్స్. ఇంకా కొంచెం సేపు టీషర్ట్స్ తీసుకొని ఫోటోషూట్స్ తీసుకున్నాము. ఇంకా ఎక్స్టర్నల్ వైవా అని చెప్పి అందరినీ సెమినార్ హాల్లో పడేశారు. ఫస్ట్ బ్యాచ్ ఏమో వైవా రూమ్లోకి వెళ్తారు. సెకండ్ బ్యాచ్ ఏమో బయట వెయిట్ చేయాలి. థర్డ్ బ్యాచ్ ఇంకో ప్లేస్లో వెయిట్ చేయాలి. ఫోర్త్ బ్యాచ్ ఏమో సెమినార్ హాల్లో రెడీగా ఉండాలి. అంటే వైవా JNTUK నుంచి కదా, అందరు ఎవరికి వాళ్ళు ఉన్నారు. సో ఇది మా ప్రాజెక్ట్ బ్యాచ్. ఫైనల్లీ మా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది. ఇంకా అందరూ టీషర్ట్స్ మీద సిగ్నేచర్స్ స్టార్ట్ చేశారు. సిగ్నేచర్స్ రాయమంటే వాళ్ళు బయోగ్రఫీ రాస్తున్నారని. ఎగ్జామ్లో కూడా ఎంత స్ట్రిక్ట్గా ఎంత బాగా రాయరేమో. అందరూ ఎవరికో లీనమైపోయి లిఖిస్తున్నారు. టీషర్ట్స్ వేసుకుంటే బయోగ్రఫీలు రాయడం కుదరదని చెప్పేసి టీషర్ట్స్ వేసుకోకుండానే ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి, ఎవరి చేత అయితే రాపించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేసి రాపిస్తున్నారు. నాకైతే మా కాలేజ్ మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది. నేను మాత్రం వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళు నన్ను అంత బాగా చూసుకుంటారు. జస్ట్ ట్రీటింగ్ మీ లైక్ ఏ ప్రిన్సెస్. వాళ్ళతో ఉన్నప్పుడు చాలా కేర్గా చూసుకుంటారు. నన్ను బాగా అర్థం చేసుకున్నారు కూడా. ఇంత మంచి ఫ్రెండ్స్ నా లైఫ్లో ఉండడం నా అదృష్టం. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఐ లవ్ మై కాలేజ్. మేము ఇలా బిందాస్గా ఉన్నాము. మాది వైవా అయిపోయింది. మధ్యాహ్నం అవుట్పుట్ చూపించమన్నారు. సో మేము అందరం దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ కొన్ని బ్యాచెస్కి ఇంకా వైవా జరుగుతూనే ఉంది. మేము ఇంకా అలా కొంచెం సేపు స్ప్రైట్ తాగాము. ఫైనల్లీ వైవా కూడా అయిపోయింది. ఇంక ఈవినింగ్ అందరం టీషర్ట్స్ మీద ప్రింటింగ్ వేసుకోవడం రాసుకోవడం అయిపోయాక గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాము. ఇంకా సార్ వాళ్ళతో దిగాల్సిన వాళ్ళతో దిగాము. ఫైనల్లీ ఇంకా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇదే ఇంకా లాస్ట్ డేలో అందరం కలిసి రావడం. అందరూ కొంచెం హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లోనే మళ్ళీ కలుస్తాం కదా కోచింగ్లో అనేలాగా. Hello friends, today is the last day of our college. వాళ్ళు అలాగే చూస్తున్నారు. అందరూ చూస్తున్నారని చెప్పి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించి కెమెరా కూడా ఆపాము. ఇంకా అలాగే హడావిడిగా బస్సు ఎక్కేసాము. మా వాళ్ళు సార్ ఇచ్చిన టైం సరిపోక బస్సులో కూడా లిక్కియడం స్టార్ట్ చేశారు టీషర్ట్స్ మీద. షీ ఈజ్ మై సిస్టర్, మై క్యూట్ సిస్టర్. ఎంత క్యూట్గా పడుకుందో కదా. ఇంకా తినే నా బస్మేట్ వయసు. ఇద్దరం టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఎప్పుడు. ఈరోజు మా క్లాస్ కాలేజ్కి అనుబంధం వెళ్ళిపోయింది. బస్సులో బస్మేట్ విడిపోతుంది. ఎందుకంటే ఎలాగ తను హైదరాబాద్ వచ్చింది. సో ఆటోమేటిక్గా ఏడుపు రాదు. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి నాన్న గంగవరం వచ్చారు. బైక్ మీద వెళ్తూ ఉంటే మెమరీస్ అన్నీ అలా రన్ అవుతూ ఉన్నాయి మైండ్లో. నాకు అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు. కాలేజ్ ఇంకా లేదు, దిస్ ఈస్ ద లాస్ట్ డే అంటే. ఈ ఫీల్ అంతా కొత్తగా ఉంది. మేబీ 2 days అంటే అలవాటు అయిపోతుంది.
ఇంకా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద కాలేజ్ ఫర్ గివింగ్ మీ ద గ్రేట్ ఫ్రెండ్స్. నేనైతే మా ఫ్రెండ్స్ని అసలు మర్చిపోలేను. మీ లైఫ్లో కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే గైస్. బాయ్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్.